హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ నాలెడ్జ్. చిన్నతనంలో ఎంత కష్టమైనా రావచ్చు కానీ పిండి మరకెళ్లాల్సిన కష్టం మాత్రం అస్సలు ఎవ్వరికీ రాకూడదు. ఈ కథ అంతా చదివి విని మీరే అవునో కాదో చెప్పండి. నా బాల్యమంతా ఒక చిన్న ఊరిలో గడిచింది. అప్పట్లో అన్నపూర్ణ ఆటాలు, ఆశీర్వాద ఆటాలు అటువంటివి దొరకని కష్టకాలమాయే. అందరూ గోధుమలు, ధాన్యం, పప్పులు మర ఆడించుకోవాల్సిందే. ఈ పని కోసం అమ్మమ్మలు మమ్మల్ని బాల కార్మికులుగా వినియోగించుకొని పిండి మరకు తోలేవాళ్ళు, అంటే పంపించేవాళ్ళు. మాకు ఇప్పటి పిల్లలంత అవేర్నెస్ లేకపోవడంతో కార్మిక శాఖకు కంప్లైంట్ చేయాలని తెలియదు. మేము అలా పిండి మర దారి పట్టడానికి ఇంట్లో వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ రాయితీ జల్లులా మరకపోయి వస్తే పావలానో 10 పైసలో ₹1 ఆకర్ష్ పథకానికి ఆశపడి ఈ సాహసానికి సిద్ధపడితే మేము పడ్డ కష్టాలు పగోడికి కూడా రాకూడదు. గోధుమలు మరొకటో 4-3 కిలోలు క్యాన్లో పోసి ఆడించుకురమ్మని చెబుతూ అమ్మమ్మలు మరవాడికి 1 కేజీ తక్కువ చేసి చెప్పమని చెప్పి పంపేవారు. మరకపోయి అబద్ధం చెప్పడానికి పూర్తిగా సాహసించలేక పిండిమర చక్రాలు కర్రు కర్రుమని చేసే సౌండ్లో అశ్వత్థామ అతః కుంజరహ అన్నట్లుగా 3 కేజీలను 2నో 4ను 3నో అనేసేవాళ్ళం. ఆ పిండిమర వాళ్ళు పొద్దున్నుంచి నాలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటారు. బాలయ్య బాబులా కంటి చూపుతో సరుకు తూకం కనిపెట్టేసి కరెక్ట్గా వసూలు చేసేవాళ్ళు. ఇంట్లో మరకు పంపే ముందు కన్వ మహర్షి శకుంతలకు చేసే అప్పగింతల కంటే ఎక్కువే మాకు బోధ జరిగేది. ఆ అప్పగింతలు ఎలా ఉంటాయో కొన్ని ఎగ్జాంపుల్గా చెప్తాను. మీకు ఇలాంటి అప్పగింతలు ఏమైనా జరుగుంటే కామెంట్ చేయండి. అవి: పిండి ఆడించేటప్పుడు దిక్కులు చూడకు, పిండి కాజేస్తారు జాగ్రత్త అని, మరంగా పట్టించమను, మెత్తగా పట్టించమను, పసుపు తర్వాత ఆడించవద్దను, కారం తర్వాత ఆడించవద్దను ఆంక్షలు చెప్పి పంపించేవారు. ఇన్ని జాగ్రత్తలు చెప్పారు కదా అని మేము పిండి మరలో అడుగుపెట్టిన దగ్గర నుండి ముఖ్యమంత్రి గారి సెక్యూరిటీ వింగ్ వాళ్ళు డేగ కనుతో చూస్తున్నట్లుండేవాళ్ళం. దీనికి తోడు ప్రతి పిండి మరలో ఒక సన్న గొట్టం, దొంగచాటుగా అందులో నుండి కొంత పిండి మరవాళ్ళు కాజేస్తారన్న బలమైన రూమర్ ఉండేది. పిండి మరకు చేరుకుని హై అలర్ట్లో వెయిటింగ్లో ఉంటే ఈలోపు మరవాళ్ళు మేము పిల్లలం గనుక పెద్దల్ని, నోరుగల వాళ్ళని ప్రియారిటీలో పెట్టేసేవారు. ఆ రోజుల్లో కరెంటు ఉన్న సమయం కంటే కరెంటు కట్ చేసే సమయమే ఎక్కువ కావడంతో వెయిటింగ్ తప్పేదే కాదు. ఈ వినోదాన్నంతా గమనిస్తూ కొంతసేపటికి మరలో లేచిన పిండంతా తల మీద పడి మాకు బాలవృద్ధుల గెటపులు వచ్చేసేవి. కాసేపటికి ఆ గోలలోనే ఆపరేటర్ మా చేతిలో క్యాన్ గుంజుకొని స్పెసిఫికేషన్స్ చెప్పేలోపే పైనున్న బకెట్లో పోసేసి పిండి వచ్చే గొట్టానికి వేలాడుతున్న టార్పాలిన్ గొట్టను మడిచి గొట్టం మీదకు తోసి కర్రు కర్రుమని విష్ణుమూర్తిలా 2 చక్రాలు తిప్పేవాడు. పైన బకెట్లో వేసిన గోధుమలు గ్రైండర్లో నలిగి కింద ఉన్న టిన్లో పడటానికి 3-4 నిమిషాలు పట్టేది. పిండి నలిగి కిందకు పడే టైంకు మడచి ఉంచిన టార్పాలిన్ గొట్టాన్ని కింద ఉన్న డబ్బాలోకి సెట్ చేసేవాడు. ఈ 4-5 నిమిషాల్లో పైన వేసినదంతా పిండిగా వస్తుందో లేదో అన్న టెన్షన్తో మా నరాలు చిట్లుతుండేవి. ఇంట్లో పెట్టిన అప్పగింతల భయాలు సామాన్యమైనవా? మరి ఇంట్లో వాళ్ళతోటి అట్లుంటుంది మరి. మన పిండి ఆడుతున్నంతసేపు ఏ చక్రం తిప్పినా ఎటు వెళ్ళినా మన పిండి పోతుందేమో అన్న అనుమానంతో మాకు మనశ్శాంతి ఉండేదే కాదు. కాసేపటికి డబ్బాలో పడ్డ పిండిని మన క్యాన్లో వంపి పొమ్మనేవాడు. మన కళ్ళన్నీ వింబుల్డన్ ఫైనల్ మ్యాచ్లో బాల్ వైపే తిరుగుతున్నట్లు ఆపరేటర్ చుట్టూ అప్పటి వరకు తిరుగుతూ ఉండేవి. ఆ క్షణం కోసం ఎదురు చూసేవి. ఈ అడ్వెంచర్ ముగించుకొని తల ఒళ్ళు దులుపుకొని క్యాన్ భుజానికో సైకిల్కో తగిలించుకొని మనకు ఇవ్వబోయే పావలాకు బడ్జెట్ ప్లానింగ్ డ్రీమ్స్ వేసుకుంటూ ఇంటికి రాగానే క్యాన్లో వచ్చిన పిండిని తూనికలు కొలతల శాఖలోనే హోంశాఖ వరకు కొలిచేవారు. ఇహ మొదలు. ఎటు దిక్కులు చూసావు? ఆ చచ్చినోడు మోసం చేసి పిండి కాజేశాడు. మేము ఎన్ని చెప్పి పంపితే ఏం ప్రయోజనం? 1/2 కేజీ తక్కువ వచ్చింది. మెత్తగా పట్టమంటే బరగ్గా పట్టాడు. నీకు ఇన్నేళ్ళు వచ్చాయి, ఒక్క పని వివరంగా చేసుకురాలేవు అంటూ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ కంపన్సేషన్ ఎగ్గొట్టినట్లు తగ్గించినట్లు వారి దయాదాక్షిణ్యాలతో కొంత కోత విధించి 10 పైసలే ఇవ్వడమో, మరీ మూడు బాగాలేకపోతే మొత్తానికే మొండిచెయ్యే చూపించేవారు. ఇలాంటి చేదు అనుభవం అయిన తర్వాత మళ్ళీ మరకు ఎప్పుడూ పోకూడదు అనుకునేవాళ్ళం. కానీ ప్రతిసారి కొత్త రాయితీలతో నమ్మబలికి పంపేవారు. క్లైమాక్స్ మాత్రం ఒక్కటే: పిండి తక్కువ, మోసం జరిగిపోయింది, మీ వల్ల ఏమీ కాదు. ఆ రోజుల్లో పిండిమర స్వానుభవం అయిన సాటి కామ్రేడ్స్ అందరికీ ఖచ్చితంగా ఒక విషయం అర్థమయ్యే ఉంటుంది. యూనివర్సిటీ వీసీగా పనిచేసి విద్యార్థులతో తిట్టించుకోకుండా ఉండొచ్చేమో కానీ, ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలందరితో మంచి అనిపించుకోవచ్చేమో కానీ, పిండి మరకెళ్ళొచ్చి మంచి పనివంతుడు అని మన ఇంట్లో వాళ్ళతో అనిపించుకోవడం మాత్రం చాలా కష్టం.
ఓకే ఫ్రెండ్స్, నా చిన్నతనంలో స్టోరీ విన్నారు కదా! మీ చిన్నతనంలో కూడా ఇలాంటి పిండిమర కష్టాలు ఉంటే కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.